మెల్లగా పాకుతున్న చల్లని కాఫీ. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వైఎస్ఆర్సీపీ నేతలు కేజీహెచ్ కు చేరుకున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఎసెన్షియా బాధితులను బొత్స సత్యనారాయణ, గుడివాడ అమర్నాథ్ తో పాటు పలువురు పార్టీ నేతలు పరామర్శించనున్నారు. వైఎస్ఆర్సీపీ నేతలు కేజీహెచ్ కు చేరుకున్నారు. మరి కాసేపట్లో బాధితులను పరామర్శించనున్నారు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యుగంధర్ అందిస్తారు. యుగంధర్, అరుణ, విశాఖపట్నం కేజీహెచ్ దగ్గర ఈ దృశ్యాలు మనం చూస్తున్నాం. ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి అచ్యుతాపురం ఫార్మాలోని జరిగినటువంటి ఇన్సిడెంట్లో 17 మంది చనిపోయారు. 5 తాలూకా మృతదేహాలను అనకాపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 12 మంది మృతదేహాలను విశాఖపట్నం కేజీహెచ్కి తరలించారు. ఇక్కడ బాధిత మృతులు ఎవరైతే కూడాను కేజీహెచ్ దగ్గర నిన్న మధ్యాహ్నం నుంచి పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఈ బాధిత కుటుంబాలను పరిశీలించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ విశాఖపట్నం మాజీ మంత్రి సత్యనారాయణతో పాటు మాజీ డిప్యూటీ సీఎం, అదేవిధంగా మాజీ మంత్రి అమర్, వీళ్ళంతా కూడాను బాధిత కుటుంబాలని పరామర్శిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. బూడి ముత్యాల నాయుడు, అదేవిధంగా రాజ్యసభ ఎంపీ కూడాను వచ్చినటువంటి గొల్ల బాబురావు కూడా వచ్చి ఇక్కడ వీళ్ళందరినీ పరామర్శిస్తున్నారు. ఇక్కడ మృతులందరూ కూడాను ముఖ్యంగా విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందినటువంటి కుటుంబాలకు చెందిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. సంబంధించిన వాళ్ళు కొందరు ఉన్నారు. మృతుల్లో ఎక్కువగా 35-40 సంవత్సరాల వయసున్నటువంటి మధ్యస్థ వయసున్న యువకులు ఎక్కువగా ఉన్నారు. వీళ్ళకి ఇటీవలనే పెళ్ళిళ్ళు అయి ఉన్నటువంటి పరిస్థితి. ఒక 5-6 సంవత్సరాల క్రితమే పిల్లలు కూడా చిన్న పిల్లలుగా ఉన్నారు. వీళ్ళ కుటుంబానికి వీళ్ళే ఆధారంగా కనిపిస్తున్నారు. ఎందుకంటే పిల్లలు చిన్నవాళ్ళు, భార్య ఉంటున్నారు, ముసలైనటువంటి వృద్ధులైనటువంటి తల్లిదండ్రులు ఉంటున్నారు. వాళ్ళందరి తాలూకా జీవనం కూడాను వీళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఒక 5 ఏళ్ళుగా ఈ ఫార్మాలో పనిచేస్తున్నారు. కొందరు ఎంటెక్ చేసి ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, కొందరు బీటెక్ చేసి ఉన్నటువంటి ఎంఎస్సి ఆర్గానిక్ కెమిస్ట్రీ చేసినటువంటి వాళ్ళు, వీళ్ళంతా కూడాను ఇక్కడ ఎంప్లాయీస్గా పనిచేస్తున్నారు. వీళ్ళందరూ కూడాను ఈ దుర్ఘటనలో చనిపోయినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే 17 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. మళ్ళీ ఇంత శిథిలాలు తీసినట్టయితే అక్కడ ఫార్మా దగ్గర, ఎసెన్షియల్ ఫార్మా దగ్గర శిథిలాలు తీసినట్టయితే మరికొన్ని మృతదేహాలు వచ్చే అవకాశం ఉందని కూడాను ఇక్కడ ఉన్నటువంటి కార్మిక సంఘాలు అయితే అనుమానిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు అఫీషియల్గా ఎంతమంది మిస్ అయ్యారు అన్నది కూడా చెప్పలేనటువంటి పరిస్థితి. ఇంతవరకు మీడియా ముందుకి పరిశ్రమ యాజమాన్యం కూడా రానటువంటి పరిస్థితి. దీనిలో ఫోరెన్సిక్ రిపోర్ట్ చేయాల్సినటువంటి అధికార యంత్రాంగం ఏదైతే ఉందో, ఒకవైపు ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు, జిల్లా అధికార యంత్రాంగం, మరొక వైపు ఫైర్ సేఫ్టీకి సంబంధించి ఇవన్నీ చేయాల్సినటువంటి అధికారులు కూడా ఇప్పటి వరకు కూడాను అక్కడ ఫోరెన్సిక్ రిపోర్ట్ విషయంలో కూడా తాత్సారం వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇంకా 2-3 రోజులు పడుతుంది అని చెప్పేసి కొద్దిసేపటి క్రితమే అనకాపల్లి జాయింట్ కలెక్టర్ కూడాను మనతో చెప్పడం, మీడియాకి చెప్పడం అయితే, జాహ్నవి చెప్పడం అయితే జరిగింది. అయితే మొత్తంగా తీసుకున్నట్టయితే ఘటన జరిగిన తర్వాత అధికార పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నేతలు కానీ అలాగే అన్న. ఆడియో చెక్ 1 2 3. Yes sir, on air. Yes sir, on air.
రాలేదు మీరు చేసి వచ్చారు కూర్చోండి మన ఫోన్ బాగా పరిచయం చేస్తాం సార్ అత్తమరా చెప్పావా ఎక్కడే పెట్టి ఎక్కడ కాదు ఇక్కడేం మాట్లాడలేదు బండి మీద ఇక్కడ బైక్ మీద ఏర్పాటు చేయమని అమలాపురమా వర్షం పడిపోతుంది ఎక్కడో ఎక్కడో నీ గురించి చూస్తాం చెక్కిస్తానా కానీ 3 days టైం పడుతుంది అంటున్నారండి చెక్కిస్తానా కానీ 3 days టైం పడుతుంది అంటున్నారండి అవును ఎంత ఏంటి క్లారిటీ ఇచ్చారా ప్రభుత్వం నుంచి అంటున్నారండి అవును ఈయన కాదమ్మా ప్రభుత్వం నుంచి ఎవరన్నా జాయింట్ కలెక్టర్ గారు వచ్చారండి అదే ఇంకా మినిస్టర్ కానీ ఎమ్మెల్యే కానీ ఎవరు రాలేదండి ఈ పేపర్ పూర్వకంగా ఏం లేదండి మాట పూర్వకంగా చెప్పారండి మీకు 3 రోజుల్లో అందుతుందని చెప్పారండి మాది అమలాపురం అండి అమలాపురం కోనసీమ జిల్లా ఎవరు మార్కెట్ సతీష్ అండి సతీష్ అండి సతీష్ వీళ్ళందరూ కొలీగ్స్ అండి ఎవరు రాలేదండి వాళ్ళకి పనికి మళ్ళీ సెంటిమెంట్ ఒకటి ఉంది వీళ్ళకి ఎన్టీ రామారావు గారు ఇక్కడికి వచ్చి పదవి పోయిందని ఒక సెంటిమెంట్ ఉంది అందుకే కేజీ రాలేదు సీఎం ఇక్కడ నుంచి 1 kilometer దూరంలో సీఎం దిగుతున్నారు 1 kilometer దూరంలో 1 kilometer దూరం దిగి ఇక్కడ రాకుండానే ఇక్కడ ఇంతమంది ఆల్మోస్ట్ 13 డిసీజ్డ్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇక్కడ అంతే కదా ఇప్పుడు ఇక్కడ నుంచి 1 kilometer దూరంలో సీఎం ల్యాండ్ అవుతూ చూసుకొని పని కావాలంటే మెడికవర్లో మిగిలిన క్యాజువాలిటీస్ అందరినీ వాళ్ళని ఇచ్చేయాలి కానీ పొలిటికల్గా ఇప్పుడు ఏముంది అవును ఈ సెంటిమెంట్లు ఇది రాజకీయాలు అన్ని పదవులు శాశ్వతం కాదు కదా ఇప్పుడు ఏం మాట్లాడు రాజకీయం అది కూడా ఉద్యోగాలు కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్యామిలీకి వచ్చి ఒక ఉద్యోగం పెట్టారా కేజీహెచ్ దగ్గర ప్రస్తుత పరిస్థితిని మనం విజువల్స్లో క్లియర్గా చూస్తున్నాం. మృతుల బంధువులు వారి ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు వైఎస్ఆర్సీపీ నేతలకు. అసలు నిన్న మధ్యాహ్నం నుంచి ఈ రోజు వరకు జరిగిన ప్రతి ఒక్క అంశాన్ని అక్కడ వచ్చినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలకు వివరించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి సంబంధించి మనం లైవ్లో చూస్తున్నాము. వాళ్ళ బాధ ఆవేదన వర్ణనాతీతంగా కనిపిస్తోంది. ఎక్కువగా ఈ ఘటనలో మధ్య వయస్కులు గాయపడటంతో మా కుటుంబ పరిస్థితి ఏంటి అనే ఒక ప్రశ్న లేవనెత్తుతున్నారు. కనీసం అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరు వచ్చి మేమున్నాము అంటూ ఒక భరోసా కల్పించే ప్రయత్నం చేయలేదు కదా. ఇంతవరకు ఎవరు మమ్మల్ని చూడని కూడా చూడలేదు. స్థానికంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ కలెక్టర్ వాళ్ళు మాత్రమే వచ్చారు. ఇక 3 రోజుల తర్వాత మీకు ఆర్థిక సాయం అందుతుంది అని మాత్రమే చెప్పారు. కానీ ఎటువంటి లిఖితపూర్వక హామీ ఇవ్వలేదు.
మా పరిస్థితి ఏంటి అని చెప్పేసి వాళ్ళు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ ఘటనలో ఎక్కువ శాతం మంది మధ్య వయస్కులే గాయపడ్డారు. రీసెంట్గా పెళ్ళైన వాళ్ళు కానీ, చిన్న చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు కానీ, ఒక కొడుకును కోల్పోయిన వాళ్ళు, ఒక భర్తను కోల్పోయిన వాళ్ళు ఎక్కువగా తమ ఆవేదన వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనకి కనిపిస్తున్నాయి. ఇక వైఎస్ఆర్సీపీ నేతలు అక్కడికి చేరుకొని వారికి మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. ఇక వాళ్ళకి రావాల్సిన ఆర్థిక సాయం అందించేంత వరకు మేము భరోసాగా ఉంటాము అంటూ హామీనిస్తున్న దృశ్యాలు చూస్తున్నాం. గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ కేజీహెచ్కు చేరుకున్నారు. మరి కాసేపట్లో ఈ ప్రమాదంలో గాయపడినటువంటి వారిని దగ్గరికి వెళ్ళి పరామర్శిస్తారు. వారికి చికిత్స ఏ విధంగా అందుతుంది అనే ఆ విషయాలు కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తామంటున్నారు. ఇక కొన్ని మార్చరీ వద్ద అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉంది. మృతదేహాల్ని తీసుకెళ్లిపోవాలి అంటూ అధికారులు చెప్తున్నారని చెప్పేసి మృతుల బంధువులు అయితే అక్కడుండి నినాదాలు చేస్తున్న దృశ్యాలు కూడా మనం చూసాం ఇంతకు ముందు. సో మాకు ఎటువంటి భరోసా ఇవ్వకుండా మృతదేహాల్ని మేము ఎట్టి పరిస్థితుల్లో తీసుకెళ్లే పరిస్థితి లేదు అని చెప్పేసి మృతుల బంధువులు కూడా ఆరోపిస్తున్నారు. కేజీహెచ్లో చికిత్స పొందుతున్నటువంటి బాధితుల్ని పరామర్శించారు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ, కరణం ధర్మశ్రీ, గుడివాడ అమర్నాథ్. అనంతరం బయటకు వచ్చిన తర్వాత మరి కాసేపట్లో మీడియాతో వాళ్ళు మాట్లాడే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక వాళ్ళు బాధితుల్ని కలిసినప్పుడు బాధితులు సంఘటనకి సంబంధించి పూర్తి వివరాలు తెలియజేశారు. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ వారు ఏం చెప్తున్నారో సావకాశంగా వింటున్నారు. అసలు ఏం జరిగింది నిన్న మధ్యాహ్నం నుంచి అని చెప్పేసి వారు మాత్రం మా పరిస్థితి ఇలా ఉంది, మేము ఒక కొడుకును కోల్పోయాము, ఒక భర్తను కోల్పోయాము, ఒక తండ్రిని కోల్పోయాము అని చెప్పేసి బాధితులైతే వాళ్ళ ఆవేదన వ్యక్తపరుస్తున్న దృశ్యాలు మనకి ప్రస్తుతం కేజీహెచ్ దగ్గర కనిపిస్తున్నాయి. మరోవైపు వారికి రావాల్సినటువంటి నష్టపరిహారం కానీ లేదంటే ఘటనకి సంబంధించిన యాజమాన్యంపై ఇంతవరకు ఎటువంటి బాధ్యులపై చర్యలు తీసుకోలేదు, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉంది, ఈ నిర్లక్ష్యాన్ని ప్రభుత్వం వీడాలి అంటూ వారు గట్టిగా డిమాండ్ చేస్తున్న సందర్భం అయితే మనకి కనిపిస్తోంది. ఇక వాళ్ళ ఆవేదనని చూస్తున్నాం. మనకి రెండు చేతులు జోడించి మరీ వాళ్ళ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారి కుటుంబీకులు వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్న దృశ్యాలు మనం వైఎస్ఆర్సీపీ నేతలు వాళ్ళకి మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు కేజీహెచ్కు చేరుకున్నారు. అనంతరం లోపల చికిత్స పొందుతున్నటువంటి వారిని పరామర్శించి బయటికి వచ్చి కేజీహెచ్లో చికిత్స పొందుతున్న వారి బంధువులు కుటుంబీకుల్ని పరామర్శిస్తున్నారు. వారికి మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారు. నిన్న మధ్యాహ్నం ఘటన జరిగిన దగ్గర నుంచి అక్కడ బీతావాహ పరిస్థితులు నెలకొన్న దగ్గర నుంచి ప్రస్తుతం ఇక్కడ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మీడియాతో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం.